కార్తీక మాసం దాటేసింది, ధనుర్మాసం వస్తోంది. ఈ నేపథ్యంలో పూల ధరలు కూడా రైతు బజార్లో దాదాపుగా అందుబాటులో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో పూల ధరలు 600 రూపాయలు కేజీ పైనే ఉంది. చామంతులు చూస్తే, అటు బంతిపూలు చూస్తే కనుక 150 రూపాయలు 200 రూపాయలు పలుకుతోంది. అయితే రైతు బజార్లో మాత్రం బయట మార్కెట్ నుంచి, అంటే ఆనందపురం లాంటి మార్కెట్ల నుంచి తెచ్చుకొని ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. మనం విశాఖపట్నం సీతమ్మధార, అలాగే ఇటుపక్క ఎంవీపీ రైతు బజార్లో కూడా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. మనం ప్రస్తుతం అయితే ఎంవీపీ రైతు బజార్లో ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ పూల విక్రేత రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎంత ఉన్నాయి రేట్స్? మనకి చామంతి పూలు ఎట్లా ఉన్నాయి, మల్లెపూలు ఏమైనా అవైలబిలిటీ ఉందా, బంతిపూలు ఎట్లా ఉన్నాయి? సీజన్ కాదండి, ఇప్పుడు సీజన్ కాదు మల్లెపూలు. చామంతి మామూలుగా 300, 250 మాకు ఆ రేట్లో ఉన్నాయి అంతే. బయట మార్కెట్లో రీజనబుల్ క్వాలిటీలు పెట్టి ఉంటాయి. పువ్వులు బాగుంటే దీని బాగున్నా పని ఎంత మళ్ళీ వేస్ట్. ఎక్కువ బెంగళూరు ఇప్పుడు అటుకాసేస్తాయి. రీజనబుల్లో పర్లేదు, ఈ సంవత్సరం పర్లేదు. చామంతి రీజనబుల్గా అలాగా వచ్చాయి. ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది, రేట్లు పెరిగే అవకాశం ఉందా? పెరగదు, పంట సీజను పెరగదు. ఏదో వారం పాటు ఏదో ఉంటుంది మామూలు. మళ్ళీ సో మొన్న వర్షాలు ఎఫెక్ట్ ఏమైనా ఉందా? పువ్వులకి మన కాస్ట్ అయితే పువ్వు తోటలో చచ్చిపోయాయి. మా గులాబీ తోటలో అన్నీ చచ్చిపోయాయి. బంతి తోటలో, గులాబీ తోటలో అన్నీ చచ్చిపోయాయి. ఏ రకాల పూలు నీ దగ్గర ఉన్నాయి? మా దగ్గర గులాబీ, మందార, ఇవేవో చామంతి ఉన్నాయి, కానీ అది చచ్చిపోయింది తోట. నందివర్ధనాలు ఇవి. సో సేల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సేల్స్ పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ తెచ్చుకోకూడదు. ఇవి ఏ పూలు చెప్పాను ఒకసారి? గులాబీ, చామంతి అంతే. ఇంకేముంది? మా అమ్మలండి 5 రూపాయలు, 3 రెడ్ అయితే 3.20 ఇలాగ అమ్ముతాం. రీజనబుల్ రేటే ఉంటుంది ఇక్కడ. ఇది మనం చూస్తున్నాము. రైతు బజార్లో అయితే కనుక పూలు అందుబాటులోనే ఉంటాయి, పూల ధరలు అందుబాటులోనే ఉంటాయి. పూజలకు, ఇతర శుభకార్యాలకు కావలిస్తే తీసుకెళ్ళవచ్చని చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో, చుట్టుపక్కల లోకల్ ప్రాంతాల్లో ఉండే పంటలు పాడైపోయినప్పటికీ కూడా బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నామని చెప్తున్నారు. దాని ప్రకారం బహిరంగ మార్కెట్ కానీ ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంటే వినియోగదారులకి కాస్త డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొనుక్కోమని విక్రేతలు చెప్తున్నారు.